శివ తలుచుకుంటే నాకు అసలు ఆ సినిమా నేను ఎలా చేశానో కూడా నాకు తెలియదు. అంత తొందరగా అయిపోయిందండి. ఒక్క రోజు యాక్ట్ చేశాను. నేను ప్రసాద్ అంటున్నా, హైదరాబాద్ చెన్నైలో విజయవాహిని స్టూడియోలో 786 పిక్చర్ చేస్తున్నా. మధ్యలో ఒక ఆయన వచ్చి, ఏమండి రామ్ గోపాల్ వర్మ గారు మీకోసం వచ్చారు అన్నాడు. సాయంకాలం ఒక 3:30-4 అట్లా. రామ్ గోపాల్ వర్మ గారిని ఇది మెడ్రాస్ ఏంటి, ఆయన అటువంటిని. సరే నేను ఆశ్చర్యపోయాను. సరే వెళ్ళాను. బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ఆయన 3 ముక్కలండి. కోటగారు మీతో క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నాను. 1 డే వర్క్ ఉంటుందండి, మార్నింగ్ ఫ్లైట్కి వస్తే ఈవినింగ్ ఫ్లైట్కి పంపించేస్తాను, మీరు చేయాలి అన్నాను. అదేంటి బాబు తప్పకుండా చేస్తాను అన్నాను. చేస్తానండి అన్నాను. సార్ దాన్ని తగ్గట్టుగానే మాణిక్యరావు అని అప్పుడు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఉండేవాడు. అతను సరే టికెట్ వేశాడు. వెళ్ళానండి. రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. పొద్దున్నే హోటల్కి వచ్చి ప్యాంట్ షర్ట్ విప్పి తెల్ల లుంగి, అప్పట్లో నేను తెల్ల చొక్కా తెల్ల లుంగి కాలర్లన్నీ వేసుకొస్తూ ఉండేవాడిని షూటింగ్లకి, అంటే ఫ్రీగా ఉంటుందని. వచ్చాను అన్నపూర్ణ స్టూడియోలో ఆఫీస్లో షూటింగ్. ఏం చేయాలి అర్థం కాక నేను ఏమన్నా మేకప్లు వద్దండి అన్నారు. సరే కాస్ట్యూమ్ ఏంటి అన్నాను. రాముగారు ఇటు వచ్చి ఏంటి అన్నారు. కాస్ట్యూమ్ ఏంటి, బాగానే ఉంది కదా, వచ్చి కూర్చోండి అన్నాడు. పర్లేదమ్మా పర్లేదు చూద్దాం, కొంచెం ఎక్కటమే ప్రాబ్లం. కాస్ట్యూమ్ ఎందుకండి, ఇప్పుడు మీరు వేసుకుని బాగానే ఉంది కదా రండి అన్నాడు. సరే ఆఫీస్ రూమ్లో ఈయనేమో అటు ఇటు ట్రాలీ మీద రైల్వే డిపార్ట్మెంట్ కూడా తిరుగుతున్నాడు రెడ్డి గారు. రైల్వే ట్రాక్లో తిరుగుతున్నాడు. నాకు అప్పుడు అనిపించింది అన్నిసార్లు తిరుగుతున్నాడు కళ్ళు తిరగవా అని. ఇండస్ట్రీకి వచ్చిన కొత్త 89. సరే వెళ్ళని అయిపోయిన తర్వాత కుర్రాళ్ళు ఏదో గొడవ చేస్తున్నారంటరా, ఏంటి ఆ మాత్రం చేయలేరా పిచ్చోళ్ళారని ఏదో తిట్టాలి. ఏదో చెవులెట్టు అనుకుంటూ మామూలుగా చెప్పాను. ఓకే అన్నాడు ఆయన. నేను అసలు యాక్ట్ చేసినట్టు కూడా తెలియదు నాకు. ఓకే అన్నాడు. నాకేమో ఆశ్చర్యం వేసింది, ఇదేంట్రా అని. అయిపోయింది. తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏంటంటే లొకేషన్ షిఫ్ట్ అన్నారు నాగార్జున గారు. ఫస్ట్ టైం నాగార్జున గారితో ఫేస్ టు ఫేస్ చూస్తున్నా. పైగా డైలాగు ఏంట్రా డైలాగ్ వచ్చింది అనుకున్నాను. డోర్ దిగగానే ఎదురుకుండా ఉంటాడు. శివ అంటే నువ్వా, మరి చిన్న కుర్రోడు పోయా అన్న డైలాగు. శివ అంటే నువ్వా, మళ్ళీ చిన్న కుర్రోడు పోయా, చాలా చిన్న కుర్రోడు పోయా అని డైలాగ్ మామూలు క్యాజువల్గా చెప్తుంటే కొట్టగారు అలాగే చెప్పేయండి అన్నాడు. మళ్ళీ అయిపోయింది. ఓకే కట్ అన్నాడు. అయిపోయిందండి. ఈ 2 సాయంకాలం భోజనం చేసాం. కూర్చొని డైనింగ్ టేబుల్ దగ్గర అన్నారు. ఏమైనా డైలాగులు గీలాలు ఉన్నాయి. రఘువరన్ పిలిచారు. అతను అప్పటికే కొంచెం టిట్టు వణుకుతున్నాడు. మెళ్ళలోనేమో ఇదేంటి తుండుకొట్టు పెట్టి బెల్ట్ పెట్టి ఉరియాలి. నమ్మ ఏమిట్రా బాబు అనుకున్నాను నేను. కొత్త ఇండస్ట్రీ, ఇట్లా పట్టుకోకూడదు. ఏమంటే మీరు మామూలుగా భోజనం చేస్తుంటాడు, అటు నొక్కేస్తాడు అన్నాడు.